అందరికీ నమస్కారం। ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వస్తున్నందున శివుడికి ఇంకా పార్వతీదేవికి సంబంధించిన నోములు నోముకుంటున్నారు। అయితే పార్వతీదేవి అంటే ఎవరు కాదు, గౌరీదేవి కదా। గౌరీదేవికి సంబంధించిన నోములు పెట్టుకోవచ్చును। అయితే ఈ నోము వచ్చేసి శ్రీ గౌరీ నోము। ఇది పార్వతీదేవికి సంబంధించిన నోము కాబట్టి పార్వతీ పరమేశ్వరుల ఫోటోను ఈ విధంగా పెట్టి చక్కగా దీపాలు వెలిగించి పూజ చేసుకొని తర్వాత 13 ప్లేట్లు తీసుకోవాలి। ఒక ప్లేట్లో వచ్చేసి పసుపు గౌరీ అంటే 1/2 kg పసుపు పెట్టి గౌరమ్మని చేసి పెట్టుకోవాలి। రెండవ దాంట్లో కుంకుమ గౌరీ, దాంట్లో 1/2 kg కుంకుమ పెట్టి గౌరమ్మని చేసి పెట్టాలి। మూడవది వచ్చేసి చందన గౌరీ, అందులో కొంచెం గంధం వేసి గౌరమ్మని చేసి పెట్టాలి। నాలుగవది వచ్చేసి శ్రీర గౌరీ అంటే బంగారు పిసరంత వేసి అందులో గౌరమ్మని చేసి పెట్టుకోవాలి। ఐదవది ధాన్య గౌరీ, 1 kg బియ్యం పోసి అందులో గౌరమ్మని చేసి పెట్టాలి। ఆరవది ధన గౌరీ, 13 కాయిన్స్ పెట్టి గౌరమ్మని పెట్టుకోవాలి। ఏడవది వెండి గౌరీ, ఏదైనా వెండి వస్తువు కానీ కొద్దిగా వెండి వేసి అందులో గౌరమ్మని పెట్టుకోవాలి। ఎనిమిదవది తాంబూలం గౌరీ, 13 వక్కలు 13 తమలపాకులు పెట్టి గౌరమ్మని పెట్టుకోవాలి। తొమ్మిదవది వచ్చేసి పుష్ప గౌరీ, ఏవైనా పుష్పాలు పెట్టుకొని గౌరమ్మని పెట్టాలి। 10వది అద్దాల గౌరీ, 13 అద్దాలు పెట్టుకొని గౌరమ్మని పెట్టాలి। 11వది గాజుల గౌరీ, 13 గాజులు, చిట్టి గాజులైనా పర్వాలేదు పెద్దవైనా పర్వాలేదు, గాజులు పెట్టుకొని అందులో గౌరమ్మని పెట్టాలి। ఇంకొకటి పండ్ల గౌరీ, ఇందులో ఏవైనా 13 పండ్లు పెట్టుకోవాలి। 13 పండ్లు పెట్టుకొని గౌరమ్మని పెట్టుకోవాలి। 13వది వచ్చేసి వస్త్ర గౌరీ, చీర జాకెట్టు పెట్టి గౌరమ్మని పెట్టుకోవాలి। ఈ గౌరమ్మకు పరికిని, పుస్తె, మెట్టెలు ఇవి కూడా వేసుకోవచ్చు। ఈ విధంగా 13 ప్లేట్లలో 13 రకాల గౌరీ దేవుళ్ళను పెట్టి పూజ చేసుకోవాలి। వీటన్నింటి ముందు గౌరమ్మను పెట్టి నోముకొని సంక్రాంతి నోములతో పాటు ఇవ్వచ్చు। కాయిన్స్ పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు కదా, అది ఇంట్లో పెట్టుకోవాలి। శ్రీర గౌరీ బంగారం పిసర పెట్టి నోముకున్నాం కదా, అది ఆడపడుచుకి ఇవ్వచ్చు। ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులకు సంబంధించిన శ్రీ గౌరీ నోమును కూడా ఈ సంవత్సరం సంక్రాంతిలో నోముకొని అందరికీ పంచాలి।